మౌత్ స్ప్రే ఇక్కడే మర్చిపోయినా పర్లేదా? స్ప్రే కాదురా, మోంగల్ కూడా మర్చిపోయినా పర్లేదు, అంత గ్యాప్ ఉంది ఇక్కడ. ఏటి బేబీ, నేను పక్కనే ఉంటే పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్నావు. పక్కనే ఉన్నావా? కిలోమీటర్ గ్యాప్ ఉంది మన మధ్య. ఏటి ఏదో అంటున్నావు? కనీసం నేను మాట్లాడేది కూడా వినపట్లేదు దీనికి. ఈ మాత్రం దానికి బైక్ వేసుకొని ఎంత దూరం ఎందుకు రావడం? పెట్రోల్ డబ్బులు బొక్క. సరే బేబీ, ఇంకల్తా ఇంకాసేపు ఉంటే అది అరచేలా ఉంది. మళ్ళీ ఆదివారం కలుస్తామే, ఇలాగే బోల్డ్ కబుర్లు చెప్పుకోవచ్చు సరదాగా. మళ్ళీ ఆదివారం సరదాగా. ఏటో బేబీ, ఈసారి పకోడీ. హలో, ఇంకెంతసేపు అనియా? సరసంగా ఇప్పుడు బొత్తిగా టైం తెలియకుండా పోతుంది నీకు. చిట్టినమ్మ బతుకు. ఎంతసేపే? సారీనే, రేపు నీకు ఒకటి వస్తే నేను కూడా ఇలాగే తోడొస్తాలే. ఉండవే ఒక్క నిమిషం. ఏంటి తెలిసిందా పొడుపు కథకు ఆన్సర్? నీకిదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు తప్పైతే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయని చెప్తున్నా. హలో, నేను మురళి చెల్లెల్ని. మా అన్నయ్య ఎప్పుడూ నీ గురించే మాట్లాడతాడు, మాకు నీ గురించి అంతా తెలుసు. అయ్యో, మీరు అనుకునేట్టేం లేదండి. ఏదో రాంగ్ నెంబర్కి కాల్ చేస్తే ఆ తర్వాత ఎప్పుడు నా అంతటా నేను కాల్ చేయలేదండి. ఎందుకు చేయట్లేదు? నువ్వు ఫోన్ చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు. మాకోసమే వాడు పగలు రాత్రి కష్టపడి ఆటో నడుపుతున్నాడు. చెప్పాడో లేదో గానీ నువ్వంటే వాడికి చాలా ఇష్టం. మళ్ళీ చేస్తాం. మేము ఫోన్ చేసినట్టు వాడికి చెప్పొద్దు. ఒకసారి టీ. ఒక్క నిమిషం. నువ్వు వాడికి ఫోన్ చేయడం మర్చిపోవద్దు, సరేనా? ఏంటి అక్కడే ఉన్నావు? రా త్వరగా. ఎవరితో మాట్లాడుతున్నావే? ఈ మధ్య ఫోన్ అడిగినా ఇవ్వట్లేదు, ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడుతూనే ఉంటున్నావు. ఏంటి మ్యాటర్? కన్నయ్య, నువ్వు చెప్పు, చేయాలా వద్దా? నువ్వు ఒకటివి, అన్నిటికీ నవ్వుతావు. ఏంటండి, మళ్ళీ రాంగ్ నెంబర్ చేశారా? లేదులే, నీకే చేశా. అబ్బో, ఇవాళ వర్షం పడుతుందేమో. చెప్పండి మురళి గారు, ఇంకేంటి సంగతులు? నా పేరు ఎలా తెలిసింది? నీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఏం తెలిసింది? నువ్వెవరో, ఏం చేస్తావో అన్నీ తెలుసు. సరే, ఎక్కడున్నా? హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కా? ఏమైంది? నీకు అన్నీ తెలుసు కదా, ఇది తెలీదా? మీ అక్కి చెప్పలేదు మరి. ఓ, మా అక్కతో మాట్లాడావా? మురళి, ఒక నిమిషం లైన్లో ఉండు. డాక్టర్ ఇంకో 2 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది అన్నారు. సరే. డబ్బులు పర్లేదు, తర్వాత ఇవ్వండి. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. సరే. హలో, ఏంటి ఫ్రీ సర్వీసా? అప్పుడప్పుడు. ఇంకేం చెప్పింది? అంతే చెప్పారు, కానీ వాళ్ళేమనుకు. ఏంటి, అప్పుడే వాళ్ళకి సపోర్టా? అదేం లేదు. సరే అయితే బాయ్. హలో హలో, మళ్ళీ ఎప్పుడు కాల్ చేస్తావు? చేయాలనిపించినప్పుడు. అదే, చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది? చేసినప్పుడు చేస్తాలే, కట్ చేస్తున్నా. నీ నెంబర్కి నేను కాల్ చేయడమే తప్ప నువ్వు తిరిగి చేస్తావని ఆశపోయింది. అందుకే రాక వచ్చిన కాల్ కట్ చేయలేకపోతున్నాను. ఇంకోసారి చేయాలంటే ఇప్పుడు కాల్ కట్ చేయాలిగా. మా ఊళ్ళో మూదమాంబ జాతర ఉంది, వస్తావా? జాతరకు రాను, నేను చూడడానికైతే వస్తాను. అన్నా అన్నా, ప్లీజ్ ఒకసారి లోపలికి రా అన్నా. మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అమ్మా, అన్నా అన్నా, కొంచెం తొందరగా తీసుకెళ్ళండి అన్నా. హలో, పడుకున్నావా? సారీ, నీ దగ్గరికి బయలుదేరాను, కానీ మధ్యలో ఒక హాస్పిటల్ కేసు మనం లాక్ అయ్యాను. చాలా ఆశపడ్డాను వస్తావని. సరేలే, నాదేముంది. అలా అంటావేంటి? అవును, ఏదో చెప్పాలని మెసేజ్ చేసావు, ఏంటిది? పొద్దున చెప్తాలే. సరే. ఏం చేయాలో తెలియట్లేదు, నాకు భయంగా ఉంది. సడన్గా పెళ్లి చూపులు అంటున్నారు, నాకు ఇష్టం లేదని చెప్పాలని ఉంది.
కానీ నాన్నతో చెప్పలేను. సత్య ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళి కూర్చో, చూసినంత మాత్రం అయిపోదు కదా. మొన్న కొట్లో అంత రాద్దాంతం చేసిందన్నావు, ఇప్పుడు ఒప్పుకుంటుందంటావా? నాకేం తెలుసు, తౌటినేడు చెప్పాడు వచ్చేస్తున్నామని. అదిగో వాళ్ళు వచ్చేసారు, నేను చూడు ఎలా ఉన్నాను. అప్పుడే వచ్చేసారా? నమస్కారం. నమస్కారం. సత్య రెడీయా? ఏంటవా? మరుగుతుంది. ఆవిడ మొహం చూస్తుంటే అసలు ఇష్టం ఉన్నట్టే లేదు. మన అమ్మాయి పేరు చెప్పగానే చిన్ని మొహం చూడవలసింది నువ్వు. వెలిగిపోయింది అంతే. సత్యకి చిన్నికి మధ్య ఏమైనా ఉందంటవా? ఏమనున్నా మనకు తెలియనట్టే ఉందా? తీసుకోట. ఇవన్నీ ఏవద్దు. మీ ఇల్లు దగ్గర కూలీ పనుంది. మీ ఇల్లు పక్కనే అంటే నీకు చెప్పడానికి వచ్చాను. కూలీ డబ్బులు ఇచ్చేసిరా. ఇవన్నీ కొన్నాక ఈ పూట తినడానికి ఉన్నాయో లేవు. నేను రాకపోతే మీ మిల్లులో పని ఆగిపోద్ది. కానీ మీరు నాకు పని ఇవ్వకపోయినా మా ఇల్లు మాత్రం బాగానే గడుచుద్దులండి. ఎక్కడ ఓకే అంటతోనే భయపడి చచ్చాను. ఏమంటున్నావే, పిచ్చెక్కిందా? పిచ్చి కాదు, ప్రేమ. చూడకుండా ప్రేమేంటి? నీకు అర్థం కావట్లేదు కానీ ఇది పిచ్చే. ఆ. నిన్ను చూడంగానే పారిపోయారంటే అంత భయంకరంగా ఉంటావా? హలో బాబు, మా ఊళ్ళో నా ఫోటోతో హోర్డింగ్ కూడా పెట్టారు తెలుసా? అవునా? నిజంగా అంత అందంగా ఉంటావా? కాదు, ఎత్తుపళ్ళు సప్పడి ముక్కు సరి చేస్తామని చూపించడానికి నా ఫోటో పెట్టుకున్నాను. అదేం కాదులే, అందంగా ఉంటావని అర్థమవుతుంది. ఒక ఫోటో పంపించు కదా. డైరెక్ట్గా చూడమంటే నువ్వే కదా సోషల్ సర్వీస్ చేస్తూ రాలేదు. సరే, ఈసారి తప్పకుండా వస్తాను. ఎక్కడ రావాలో చెప్పు. నువ్వు కాదు, నేనే వస్తా. ఈ సంబంధం తప్పిపోతే ఇస్కాన్ టెంపుల్కి వస్తానని కన్నీకి మొక్కుకున్నా. అవును, ఒకటి అడుగుతాను చెప్పు. ఆ చిన్నికి డబ్బుంది, ఆస్తుంది, మరి ఎందుకు వద్దంటున్నావు? నీకు తెలీదా? చెప్పు. తనకేమున్నాయో నాకు అనవసరం. నాకు నీతో ఉండాలనుంది. ఎందుకంత ఇష్టం? నేనంటే నీకు ఇష్టం, అది నాకు ఇష్టం. సరే, వైజాగ్ ఎప్పుడు వస్తావు మరి? తొందరలోనే వస్తా. బీచ్ చూపిస్తావా మరి? అదేంటి, బీచ్ ఎప్పుడు చూడలేదా? ఎప్పుడో చిన్నప్పుడు చూసా. బీచ్ అంటే పిచ్చి నాకు. మరి నేనంటే? రేముత్తు, ఇందాకే చెప్పా కదా. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. వేరే ఉంది. ఏంటి, కోపం వచ్చిందా? అదేం లేదు, పడుకునే ముందు చేస్తానులే. సరే, బీచ్ చూపిస్తావా లేదా? బీచ్ ఒకటే ఏంటి, సిటీ మొత్తం చూపిస్తాను. సరేనా? అమ్మా వస్తున్నా. అమ్మ పిలుస్తుంది, మళ్ళీ చేస్తా. హలో హలో సత్య. బాయ్. హలో సత్య. ఆ పిల్లనొత్తన్నానని అలిగే అన్నం మానేస్తావనుకున్నా. కొత్త భీమా? మన పొలంలోవే. అమ్మా, మనకింత పెద్ద ఇల్లు, అన్ని మిల్లులు పొలాలు ఉన్నాయి కదా, ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకంటావేంట్రా? అన్నీ నీకోసమే. నువ్వెప్పుడూ కష్టపడకుండా సంతోషంగా ఉండాలని. నా సంతోషం ఇటన్నిటిలో లేదమ్మా. దానికి ఒక పేరుంది, సత్య. నువ్వు వద్దంటే సత్య నాకు వద్దమ్మా. కానీ తను లేకపోతే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను. మళ్ళీ మీ అక్క మాట మార్చేది కదా. మా అక్క మాట కరికే గాని ఓసారి మాటిస్తే నోట్ రాసి ఇచ్చేసినట్టే. అయితే సరే. ఈ కూతురు చాలా అదృష్టవంతురాలండి తాతారా గారే. వస్తాం మరి. పద.
ఉంటానండి. తల్లి నువ్వెంత అదృష్టవంతురాలివే. బంగారం లాంటి సంబంధం కుదిరింది. ఈ రోజు నుంచి నాకెన్ని పనులు. హలో సత్య, ఉన్నావా? మాట్లాడవేంటి? చిన్ని వాళ్ళ అమ్మని ఒప్పించాడు. నిశ్చితార్థం పెట్టుకుందామన్నారు. మరి నువ్వేమన్నావు? నన్నెవరు అడిగారు? వాళ్ళే మాట్లాడేసుకున్నారు. మురళి, మనం కలవాలి, టైం లేదు. ఎక్కడికి వెళుద్దాం? నువ్వు ఇక్కడికి వస్తావా? అక్కడ మన ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా. ఏదోటి చేయి మురళి. సరే, నువ్వు కంగారు పడుకు, అంతా మనం అనుకున్నట్టే అవుతుంది. ఏం చేయాలో ఆలోచించి నేను కాల్ చేస్తాను, సరేనా? సరే. రేపటి నుంచి పని మొదలెడతావా? రేపటితో కాకరవలసిన పని అయిపోతుంది. ఎల్లుండి నుంచి మొదలెడతాను. ఇదిగో 2000 భయానా, రమ్ములకైతే దళంగా అయ్యి 4 రోజులు ఉండాలా. అమ్మాయిలు తోడు లేకుండా ఆటో ఎక్కడానికే భయపడతారు. అలాంటిది నువ్వు ముక్కు ముక్కని తెలియని ఆటో వాడితో కలిసి బతికేస్తా అంటున్నావు. ఆడి నంబర్ డిలీట్ చేసి చిన్నిని పెళ్లి చేసుకోవే, హ్యాపీగా ఉంటావు. ప్రేమిస్తున్నానే. నీకు పిచ్చెక్కిందే. అవును, పిచ్చే. తన గొంతు వినకపోతే నిద్ర కూడా పట్టట్లేదు నాకు. సత్య, వద్దే. ఫోన్ చేస్తే సరిపోద్దిగా. వెళ్ళి పిలవాలంటావా? దగ్గర వాళ్ళని కూడా ఫోన్లో పిలుస్తావా? నిశ్చితార్థమేగా. పెళ్లి పిలుపులకి ఎలాగో డైరెక్ట్గా వెళ్ళాలి కదా. ఏం చేయాలో నాకు తెలుసు కానీ పిల్లలేరి రెడీ అయ్యారా? సత్య, సత్య. నాన్న, నేను రెడీ నాన్న. నాకు ఒంట్లో బాగాలేదు నాన్న, మీరు వెళ్ళేసి రండి. దివ్యా, నువ్వు అక్కకు తోడుండమ్మా. అమ్మా, నేను కూడా మీతో వస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, చిట్టిని చూడాలనుంది. ప్లీజ్ అమ్మా. దాన్ని తీసుకెళ్ళండి నాన్న, నాకు తోడుగా లక్ష్మి ఉంటుంది. సరే అయితే మరి జాగ్రత్త. ఎల్లుండి ఉదయానికల్లా వచ్చేస్తాం. సరే పద. రండి రండి రండి. వంటింట్లో పెరుగుంది, మజ్జిగ కలుపుకొని తాగు. అల్లుడు గారికి చెప్తే కారు పంపించేవాళ్ళు కదా. ఇంకా లగ్గాలు ఎట్టుకోలేదు కానీ అప్పుడే నీ కోరికలు కార్లు ఎక్కేసే పదవే. నువ్వు తేలిగ్గా చెప్పేస్తున్నావు, కానీ నాకు చాలా గుండెదడగా ఉంది. లక్ష్మి వచ్చింది, నేను తర్వాత కాల్ చేస్తాను. పదే తిన్నాం. పచ్చడేనా? నిన్నే పచ్చడేనా? వద్దు. ఇదిగో, ఇదేసుకో. రే వైజాగ్ వెళ్తున్నా. వైజాగ్? ఎందుకే? మురళిని కలవడానికి. అమ్మో, మా అమ్మ అడిగితే ఏం చెప్పాలే? వద్దే, నా మాట వినవే. సత్య. హలో సత్య, సత్య, కరెంటు పోయింది. నాకు భయం వేస్తుంది. నాకు టెన్షన్లో నిద్ర రావట్లేదు. పొద్దున్నే బస్ స్టాండ్కి వచ్చేస్తావుగా? వస్తాను. 5:30కి ఫస్ట్ బస్సు, అది ఎక్కుతాను. సత్య, వచ్చి పడుకోవే, పొద్దున్న వెళ్ళాలి కదా. సరే, ఉంటాను. గుడ్ నైట్. సరే, బాయ్. నీకే చెప్పేది, వచ్చి పడుకోవే. ఫస్ట్ డే ఒక అబ్బాయిని కలవడానికి వెళ్తున్నావు. ఈ డ్రెస్ ఓకేనా? కంగారులో ఏం కోరుకోవాలో కూడా తెలియట్లేదు, కానీ నాకేమి ఇవ్వాలో నీకు తెలుసు కదా. నేను వచ్చే వరకు పూజ జాగ్రత్త. హలో, నేను స్టార్ట్ అయ్యా. నువ్వు బయలుదేరావా? హలో, నాకు వినపట్లేదు, నేను డ్రైవింగ్లో ఉన్నా. ఇక్కడ బాగా వర్షం పడుతుంది, వినిపించట్లేదు అసలు. అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇంత వర్షం పడుతుంది అంటే
ఇదిగో నీ పెందు టికెట్. టికెట్ చూసిన కోసం సాల్ గానే టికెట్ చెప్పమ్మా. వైజాగ్ టికెట్ ఇవ్వండి అన్న. వైజాగ్ 500 నోటికి బస్సులో చిల్లర దొరకదు, బస్ స్టాండ్ లోనే ఎత్తుక్కోవాలి. వెనక అట్లా ఆటోగ్రాఫ్ పెడతాను, దిగినప్పుడు చూపించే.